మనందరి లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉంటది. అసలు ఫ్యూచర్‌కెళ్ళగలమా? మనం చూడగలమా? అని జెప్పేసి. సో, పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి చాలా డిఫరెంట్ ఉంటది గాబట్టి, అలానే టైమ్ లైన్ గురించి సినిమా గురించి వచ్చేసిన మంచి అప్డేట్ కూడా తీసుకొచ్చేసిన. అంటే మీకు ఎలాంటి థ్రిల్లింగ్ కొన్ని అంశాలుంటాయి. థ్రిల్లింగ్ సినిమాలుంటాయి. సో, అలాంటి సినిమా గురించి నేను మాట్లాడడానికొచ్చాను. సో, ఈ సినిమాలో ఏందంటే, ఈ సినిమా పేరొచ్చేసి 'టైమ్ లైన్'. 'టైమ్ లైన్' అనే సినిమా ఏందంటే 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా అయితే చాలా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, పురావస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని చిత్రాలు చాలా వరకు ఉంటాయి. ఇందులో ఏందంటే మనకి ఎంగేజ్ చేసే సీన్స్, ఎంగేజ్ చేసే స్టోరీ చాలా వరకు చాలా బావుంటుంది. అసలకి టైమ్ ట్రావెల్ అనేది పాసిబులా కాదా అని చెప్పేసి ఈ సినిమా చూసుకొని మనకు అర్థమైతది. అలాంటి మంచి ఒక స్టోరీ వచ్చేసింది. ఎందుకంటే ఈ సినిమా 1 అవర్ 57 మినిట్స్ ఉంటది. చాలా ఎంగేజ్ చేస్తది. చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ ఫ్లోటర్ చాలా నీట్‌గా ఉంటుంది. మనల్ని అంత మంచిగా తీసుకెళ్తది. ఈ కథలో ఈ స్టోరీ ఏందంటే మనని ఆ గతానికి తీసుకెళ్తుంది. అలాగే వర్తమానానికి తీసుకొస్తుంది. ఫాస్ట్ ఫ్యూచర్ యొక్క సన్నివేశాలు చాలా ఉంటాయి. నం ఇందులో ఈ సినిమా యొక్క కొన్ని సన్నివేశాలు, అలాగే కొన్ని విశేషాలు కీవర్డ్స్‌గా మాట్లాడుకుందాం. నంబర్ 1 ఈ సినిమా స్టార్టింగ్‌లోనే ఆ రాజుల కథలాగా చూసే కొన్ని సన్నివేశాలుంటాయి. అలాగే టైమ్ ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి వస్తున్నప్పుడు, అలాగే వెంబడిస్తున్న కొన్ని సన్నివేశాలు చాలా ఉంటాయి. మనని రియాలిటీగా హత్తుకుంటాయి. చాలా వరకు చాలా ఎంగేజింగ్ చేస్తాయి స్టోరీ అయితే. స్టోరీ మెయిన్ ప్లాట్ ఏందంటే, ఒక సమూహ పురావస్తు శాస్త్రవేత్తలు అంటే విద్యార్థులు తమ ప్రొఫెసర్‌ని తిరిగి తీసుకురావడానికి కార్యాలయంతో గతానికి ప్రయాణిస్తారు. అయితే వారు అనుకోకుండా గతంలోనే చిక్కుకుపోతారు. 14వ శతాబ్దపు ఫ్రాన్స్ వారు బతికి బయటపడడం, మరియు రక్షించబడే వరకు అక్కడ జీవించడం వాళ్ళ కోసం పెద్ద సవాలుగా మారుతుంది. స్టోరీ అయితే మెయిన్ ప్లాట్ ఇదే. ఎందుకంటే అక్కడ 14వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో పెద్ద యుద్ధాలు జరుగుతుంటాయి. అనుకోకుండా టైమ్ ట్రావెల్ చేసి వాళ్ళు అక్కడికెళ్తారు. నంబర్ 2 ఈ సినిమాలో ఏందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి ఫ్యూచర్, పాస్ట్ యొక్క సన్నివేశాలుంటాయి. హీరో, హీరోయిన్ కలుసుకునే సన్నివేశాలు చూపిస్తుంటారు. ఆ సన్నివేశాలైతే చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ సినిమా చూస్తేనే చాలా అర్థమైపోద్ది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్‌లో వాళ్ళొక అంటే ప్రయోగాలు చేస్తున్న సమయంలో వెతుకుతున్న క్రమంలో అప్పుడేందంటే ఒక విగ్రహం కప్పెట్టబడతది. ఫ్రాన్స్ సంబంధించిన 1357 ఏడీ. సో, అప్పటి యొక్క రాజు, రాణి గారి శవపేటిక అవుపడుతుంది. సో, అప్పుడేందంటే మనకి ఫ్యూచర్‌లో అది లింక్ అవుతుంటది. నంబర్ 3 ఈ సినిమాలోని స్టోరీ అయితే మిమ్మల్ని చాలా వరకు ఫ్యూచర్‌కి తీసుకెళ్తుందండి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏందంటే మీరు కూడా టైమ్ ట్రావెల్ చేసినట్టు, ఆ ప్రాంతంలో ఉన్నట్టు, ఆ ప్రాంతంలో మీరు యుద్ధం చేస్తున్నట్టే ఉంటుంది. ప్రతి సీను, ప్రతి బీట్ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ అయితే అంటే చూస్తున్నంత సేపు కళ్ళకి కట్టినట్టే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి కోరికలు కోరుకుంటాము అంటే ఫ్యూచర్ ఉంటే బావుంటుంది. ఫ్యూచర్ లేకుండా బావుండదని కాకుండా మనకి కూడా ఒక పాస్ట్ లేకుండా బావుండు. సో, ఇలాంటి ఒక సీన్ ఉంటే బావుండు నాకు కూడా. అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బావుండు అని చెప్పేసి ఈ సినిమా చూసినాక మీకు పక్కా అనిపిస్తది. ఎందుకంటే అనుకోకుండా కలుసుకోవడము, అక్కడ లింక్ అవ్వడము, అంటే ఫ్యూచర్‌లో లింక్ అవ్వడము, పాస్ట్‌లో లింక్ అవ్వడం అనేది చాలా రేర్ అసలకి. నంబర్ 4 ప్రతి సినిమాలో ప్రతి విలన్ ఉంటాడు. అలాగే వాడేదో చేస్తూ ఉంటాడు మన మీద ప్రయోగం. మన మీద ఏదో ఎక్స్‌పెరిమెంటల్ చేస్తుంటే వాళ్ళు బతకాలనుకునే వాళ్ళు. సో, ఈ సినిమాలో కూడా అలానే ఉంటది. అతను ఒక థియరీ తీద్దాం అనుకుంటాడు. అదొక ఎక్స్‌పెరిమెంటల్ అయ్యి రాంగ్ అయితుంటది. చాలా మంది ఎళ్లి అక్కడ స్టక్ అవుతుంటారు. చాలా మంది చనిపోతుంటారు. సో, అదే అన్నమాట ఇక్కడ మెయిన్ మోటివ్. సో, అది అలా కాకుండా అని చెప్పేస్తే హీరో వెళ్తారు వాళ్ళ ఫాదర్‌ని రక్షించడానికి. నంబర్ 5 వాళ్ళ ఫాదర్‌ని పౌండ్ చేసాక ఆ నగరానికెళ్ళాక అక్కడ ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ యొక్క అంటే భటులు అక్కడ పట్టుకుంటారనమాట. పట్టుకొని వాళ్ళని బంధిస్తారు. బంధించినాక అక్కడ చాలా వరకైతే అక్కడ విశేషాలు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఈళ్ళు పాస్ట్‌లో చేసేయన్నీ ఫ్యూచర్‌లో ఉంటాయి కాబట్టి సో, అలా అంటే ఆ కోటల్నే ఉండడం అంటే అక్కడ అనుకోకుండా దొరకడం కొన్ని వస్తువులు ఈ ఫ్యూచర్‌లో అంటే కొన్ని ఏంటంటే పాస్ట్‌లో లింక్ అవ్వడం, ఫ్యూచర్‌లో లింక్ అవ్వడం అని కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తే మతిపోతుంటది. నంబర్ 6 అనుకోకుండా అక్కడికొక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తితో పరిచయం అయితుంది. ఆ పరిచయం ఏందంటే వీళ్ళతో పాటు తను కూడా తన సైన్యంలో చేరి వీళ్ళని పోనీయకుండా అడ్డుకుంటాడు. సో, అటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. సో, ఇందులో ఏందంటే చాలా సస్పెన్స్ తోటి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే 1 అవర్ 57 మినిట్స్ ఈ సినిమాతో చాలా ఎంగేజింగ్‌గా చేస్తుంటారన్నమాట. అసలుకి వీళ్ళు ఫ్యూచర్‌కెళ్తారా లేదా? లేకపోతే పాస్ట్‌కొస్తారా లేదా? అని చెప్పేసి. ఈ యువరాణి తప్పిపోతుంటది. అప్పుడు మన హీరో రక్షిస్తాడన్నమాట హీరోయిన్‌ని. సో, వీళ్ళకి ఇంటర్‌లింక్ ఉంటుంది. సో, పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో చెప్పాను కదా! టైమ్ లైన్ అని ఉంటదని చెప్పేసి. ఆ సీన్స్ చాలా చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. వీళ్ళ మధ్య లవ్ బాండింగ్ ఏర్పడుతుంది. లవ్ బాండింగ్ కాస్త ప్రేమగా మారి వరకెళ్తుంది. సో, ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. ఒక రాజుకి, ఇంకో రాజుకి యుద్ధం జరుగుతున్నప్పుడు హీరో ఎంట్రీ అవుతాడు. హీరో ఏందంటే ఫ్రాన్స్ యొక్క రాజు వాళ్ళ చెల్లెల్ని హీరో మనవాడుతాడు. ఈ సినిమా అయితే చాలా వరకు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతి సీను, ప్రతి బిట్ అయితే చాలా ఎంగేజ్‌గా చేస్తది. సో, వీళ్ళ దగ్గర ఒకటుంటుంది. అక్కడికెళ్ళినప్పుడు ఏందంటే వాళ్ళకి మెడలో చిన్న చక్రం లాంటిది ఉంటుంది. అది క్లిక్ చేసి ఏందంటే వీళ్ళు ఈ ఫ్యూచర్‌కి రావచ్చని చెప్పేసి. సో, అప్పుడేందంటే అక్కడ జరుగుతున్న యుద్ధంలో వీళ్ళు ముగ్గురికొచ్చేస్తారు. అక్కడున్న ఏందంటే ఫ్రాన్స్ యొక్క రాజు యొక్క సిస్టర్‌ని హీరో ఏం చేస్తాడంటే మ్యారేజ్ చేసుకొని అక్కడే ఉంటాడు. కట్ చేస్తే సినిమా ఎండింగ్ కార్డ్స్‌లో ఏందంటే
హీరో, హీరోయిన్ యొక్క శవపేటిక ఉంటుంది గదా! అప్పుడెప్పటిదో 1657 ఏడీ యొక్క అంటే అక్కడ ఒక రాయి శిల్పం ఉంటుంది. ఆ రాయి శిల్పం ఏందంటే మాకర్ అని ఉంటుంది. అక్కడి నుంచెల్లి టైమ్ ట్రావెల్ చేసి మళ్ళా ఇక్కడికి ఫ్యూచర్‌కొచ్చాక ఇక్కడేందంటే ఈ సినిమా ఎండింగ్ కార్డ్‌లో అయితే మీకు అర్థమైపోతది. ఎందుకంటే మీరు సినిమా చూసినాక ఎలాంటి రిలీజ్ అయితారో, ఎలాంటి కంటెంట్ ఉంటదో అంటే చెప్పాను కదా! ఇంటర్‌లింక్స్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది సినిమా చూస్తే. ఈ సినిమాని చూసిన విధానంలో అర్థమవుతుంది మీకు. సినిమా అయితే చాలా చాలా ఎంగేజ్‌గా చేస్తది. అప్పుడు అర్థమైతదనమాట. సో, మనోడు హీరో అక్కడ ఉండడం కారణం ఇప్పుడు ఈ అంటే 'ప్రేమజోటే' యొక్క శవపేటిక అక్కడ ఉంటుంది. ఆ ఇయర్ కూడా మెన్షన్ చేస్తారు. 1657 ఏడీ అని చెప్పేసి. అక్కడ మార్కర్ అని ఉంటుంది. వాళ్ళ స్నేహితుల యొక్క గ్రూప్ యొక్క నేమ్స్ రాసి అక్కడికి అయిపోతదనమాట. సో, ఇది స్టోరీ మెయిన్ ప్లాటు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి. మనకి ఫైనల్‌గా ఇగ సినిమా అంతే ఇగ. ఒక మంచి సినిమా చూసా నేనైతే. చాలా ఎక్సైట్‌మెంట్ అయితే చాలా మంచిగుండే ఈ సినిమా. 'టైమ్ లైన్' లాంటి సినిమా నాకు చాలా చాలా ఇష్టం.